ఫలితాలు వచ్చాయి, ఎవరు ఊహించని ఫలితాలు. సరే, ప్రజల ట్రెండ్ చూస్తే ఇది దెబ్బగా ఉంటుంది అనుకున్నాం. ఈ ఎగ్జిట్ పోల్స్ చూసినా సరే దెబ్బగా ఉంటుందని అనుకున్నాం. సరే, ఎవరు గెలిచినా పెద్ద మార్జిన్ కాకుండా తక్కువ మార్జిన్ గెలుస్తారనుకున్నాం. అయితే మన అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఫలితాలు అయితే వచ్చాయి. సరే, ఓడిపోయినా మరి ఎంత ఘోరంగా అంటే 151 సీట్లు వచ్చిన వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాలు ఏంటి అని చూస్తే ఒకటి కాదు, చాలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డబ్బులు ఇస్తున్నాం గెలిచేస్తాం కదా అనుకుంటే గతంలో చాలామంది డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఓడిపోయారు. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగస్తులు వీళ్ళు పూర్తి వ్యతిరేకంగా పనిచేశారు. కారణం ఒకటే, ఇలాగ సిపిఎస్ ఇవన్నీ పక్కన పెడితే జీతాలు ఏరియల్స్ తిరిగి కట్టమంటాం. ఒకళ్ళు ₹1,00,000 కూడా తిరిగి కట్టాల్సిన పరిస్థితి. సో అక్కడ మెయిన్ వ్యతిరేకత అక్కడ వచ్చింది. ఇప్పుడు ఉద్యోగస్తులను కూర్చోబెట్టి అమ్మా సిపిఎస్ మేము ఏదో అనుకున్నాం, కానీ ఆర్థిక పరిస్థితి చూస్తే మాత్రం ఎలాగుంది కాబట్టి మీరు కొద్దిగా సహకరించండి అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఉద్యోగులు చేస్తూ జీతాలు పెంచాలి, ఇంకా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఇలా చేస్తున్నాం, నెమ్మదిగా చేసుకుందాం అని చెప్పినా కొద్దిగా విందురు. కానీ పెంచిన జీతాల మధ్య ఉండే వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని తిరిగి కట్టమండం దగ్గర ఉద్యోగస్తుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అలాగే షర్మిల ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆవిడ రోడ్డు మీదకి రావడం, మా అన్నయ్య ఒక దుర్మార్గుడు, హంతకుడు, మోసగాడని సొంత చెల్లెలే చెప్పడం, అది మాత్రం కొంచెం అది కొంత ఇంపాక్ట్ చూపించింది. పూర్తిగా ఇంపాక్ట్ చూపించింది చాలా మైనర్, బట్ ఇంత ఘోరంగా ఓడిపోవడంలో అది కూడా ఒక కారణం. అలాగే వైసీపీ టీడీపీ మధ్య ఫ్రెండ్షిప్, నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను. గ్రౌండ్ లెవెల్లో వైసీపీ టీడీపీ కలిపి వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంటే దోచుకునే వ్యాపారాలు, మామూలుగా చేసుకునే వ్యాపారాలు పెద్ద ఎవడో పట్టించుకోడు, కానీ అంటే మట్టి తవ్వకాలు, ప్రభుత్వ భూమి ఆక్రమణలు ఇలాంటి కలిపి చేసుకుంటున్నారు. దీనివలన తెలుగుదేశం కార్యకర్త ఆర్థికంగా బలపడుతున్నాడు, వైసీపీ మీద వ్యతిరేకత వస్తుంది, ఇది చూసుకోండి అని చాలాసార్లు చెప్పాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కార్యకర్తలు కంప్లీట్గా వదిలేశారు, వాలంటీర్లను పెట్టారు. వాలంటీర్ రాజకీయం వాళ్ళు ఎందుకు చేస్తారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది రాజకీయం? ఏ పార్టీకైనా కార్యకర్త అనేవాడే ఒక పునాది, ఒక బలమైన పునాది. అలాంటి కార్యకర్త కాదు అని చెప్పి పూర్తిగా వాలంటీర్ల చేతుల్లో పెట్టారు. కార్యకర్తలకే నాయకులకి పని లేకుండా పోయింది, అసలు ఎమ్మెల్యేలకే పని లేకుండా పోయింది. ఇప్పుడు చూడండి, తెలుగుదేశం ఇవాళ బాగా డబ్బు ఖర్చు పెట్టగలిగిందంటే గతంలో పనిచేసిన విధానం. రాజమండ్రి ఎంపీగా పనిచేసిన భరత్ తెలుగుదేశం వాళ్ళు ఎవడెళ్తే ఆడి దగ్గర డబ్బులు తీసుకోవడం, పనులు చేసేయడం, స్థానికంగా ఉండే కార్యకర్తలను కనీసం సంప్రదించకపోవడం. అలాగే కొన్ని చోట్ల మరీ దారుణంగా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు కొన్ని చోట్ల తెలుగుదేశం నాయకులకి, అంటే గ్రామ స్థాయిలో చెప్తున్నాను, తెలుగుదేశం నాయకులకి వైసీపీ నాయకులకి పడిచావదు. అలాంటి సందర్భంలో తెలుగుదేశం నాయకులు పిలిస్తే వైసీపీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంటికి. సో ఇక్కడ ఏంటంటే మనకు విలువ లేదు, విలువ లేని చోట మనం ఎందుకు చేయడం, అందరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అదే మీకు దెబ్బ కొట్టింది. లేదంటే మీ పార్టీ తీసుకున్న నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాలని ఈ కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకెళ్ళగలరు, వాలంటీర్లు తీసుకెళ్ళరు, ఈ కార్యకర్తలు నాయకులే తీసుకెళ్ళరు, వీళ్ళు మాత్రమే తీసుకువెళ్తారు. దీన్ని పూర్తిగా నాశనం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పూర్తిగా నాశనం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఇలాగే మొత్తం కార్యకర్తలను పక్కన పెట్టి అధికారులను పెట్టి నడిపించారు. కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు, దెబ్బకు ఓడిపోయారు. తర్వాత జ్ఞానోదయం అయింది, ఇప్పుడు కార్యకర్తల ద్వారానే పనులు చేయించుకుంటున్నారు.
ఇక్కడ కొంచెం మనం తెలుగుదేశానికి కూడా కొంత చెప్పాల్సింది ఉంది, తర్వాత చెప్దాం. సో వైసీపీ టీడీపీ మధ్య ఉండే ఫ్రెండ్షిప్ వలన తెలుగుదేశం వాళ్ళు భారీగా సంపాదించుకుని వాళ్ళు ఖర్చు పెట్టగలిగారు. షర్మిల ఉద్యోగస్తులను తిరిగి డబ్బులు కట్టమండం, కార్యకర్తలను పూర్తిగా పక్కన పెట్టి మొత్తం వాలంటీర్లకే వ్యవస్థను అప్పచెప్పడం, ఇదో సమస్య. నెక్స్ట్ కండిషన్లు. నేను గతంలో ఒక వీడియోలో చాలా స్పష్టంగా చెప్పా, నువ్వు ఫ్రీగా ఇస్తావా ఇచ్చేయి, లేదా ఇవ్వడం మానే, అంతేగాని ఇచ్చి ఆపొద్దు, కండిషన్స్ పెట్టొద్దు. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, ఒక మాట చెప్పా. ఇప్పుడు మీరు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ఇప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మీరు ఇచ్చే 2,000 మీద పడేయాలేం బ్రతికెళ్ళారు కదా, బయటకు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇంకా మిగతా వాళ్ళు ఎవరో లేదో కూలి పని చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కూలి పని వాళ్ళు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూనే ఈ 2,000 వాయిదాలు కట్టుకుని ఏసీలు కొనుక్కున్నారు. చాలామంది కొనుక్కున్నారు ఏసీలు. సో వాళ్ళు ఏసీలు వాడతారు. ఆబ్వియస్లీ ఇక్కడ రేట్లు కరెంట్ యూనిట్లు పెరుగుతాయి, వెంటనే మీరు పెన్షన్ ఆపేశారు. ఇప్పుడు ఏమైపోయింది, పెన్షన్ ఆగిపోవడం ఒక బాధ, ఇప్పుడు ఆ ఏసీ కొనుక్కోవడానికి వాయిదా కట్టడానికి డబ్బులు లేకపోవడం అదో బాధ. అదొకటి చాలా తీవ్రమైన ప్రభావం చూపింది. 2, జగన్ హయాంలో జరిగిన హత్యలు. వైసీపీ తెలుగుదేశం హయాంలో కూడా జరిగేలే, కానీ అది చెప్తున్నాను కదా, వీటిని ఇది ఇలా జరిగింది, దీనికి పార్టీకి సంబంధం లేదు, తెలుగుదేశం హయాంలో కూడా కొన్ని జరిగాయి చూడండి అని ఎవరు చెప్పాలి? 80% మీడియా తెలుగుదేశం సపోర్ట్, కాబట్టి మీ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళదు. ఎవరు చెప్పాలి? మీ పార్టీ కార్యకర్తలు నాయకులు తీసుకెళ్ళాలి ప్రజల్లోకి. వాళ్ళకి సీన్ లేదే, ఎవడంటాడు మాట? నా వల్ల ఎవరికైనా పని ఉంది అంటే నేను ఏ సొల్లు చెప్పినా అంటాడు. అరే మా ఊర్లో చేపలు గాలిలో ఎగురుతాయన్నా అని చెప్పినా అంటాడు, ఎద్దులు గాలిలో ఎగురుతున్నాయి అని చెప్పినా అంటే ఎందుకు? నాతో పని ఉంది కాబట్టి. నాతో పని లేకపోతే ఆడికి మంచి చెప్పినా వినడం. అది ఇక్కడ సమస్య అయిపోయింది. తర్వాత బూతులు. నేను చాలాసార్లు చెప్పా, బూతులు తిడుతున్నప్పుడు కొంతమంది బీజెస్ వేస్తారు, క్లాప్స్ చప్పట్లు కొడతారు, అరుస్తారు, ఓ ఆహా ఓహో అంటారు. కానీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 100 మంది ఉన్నారంటే అలాంటి బూతులు తిడుతుంటే సరదా పడే వాళ్ళు ఒక 2-3 ఎదవలు ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరికీ అసహ్యం కలుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి అసహ్యం కలుగుతుంది అని చాలాసార్లు చెప్పాను. ఎవ్వడం వినలేదు. వైసీపీలో తెలుగుదేశం వాళ్ళు బూతులు మాట్లాడారు. కాకపోతే ఏంటంటే ఈ కొడాలి నాని, ఈ వల్లభనేని వంశీ, రోజా వీళ్ళు చేసినవి ఇంకా దారుణంగా ఉన్నాయి. వాళ్ళతో కంపేర్ చేసుకుని చాలా దారుణమైన బూతులు ఉన్నాయి. ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది, చాలా అసహ్యించుకున్నారు. అదొక సమస్య అయిపోయింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. నేను చాలాసార్లు చెప్పా, 3 పెళ్ళిళ్ళు కాక 30 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు ఆయన, అది ఆయన వ్యక్తిగత విషయం. ఇంతకు ముందున్న ఏ భార్య అయినా సరే రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ వల్ల నేను నాశనం అయిపోయాను, పవన్ కళ్యాణ్ నాకు అన్యాయం చేశాడని ఎవరైనా చెప్పారా? ఎవరూ చెప్పనప్పుడు మీరు దాని గురించి మాట్లాడడం అనవసరం. ఇది వ్యక్తిగతంగా వెళ్ళినప్పుడు కాపులు రివర్స్ అవుతారు అని నేను చాలా సందర్భాల్లో చెప్పా. ఎవ్వడూ వినలేదు. ఇవాళ ఫలితం అనుభవిస్తున్నారు. నెక్స్ట్ కాపులు ఒక నేను వీడియో చేశాను, అందులో స్పష్టంగా చెప్పాను. రాష్ట్రంలో 13 జెడ్పీటీసీ చైర్మన్లు అంటే జిల్లా పరిషత్ చైర్మన్లు అంటే కాపులకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇది కాపులో చాలా రాంగ్ డైరెక్షన్ వెళ్తోంది. ఒకటి విజయనగరం ఇచ్చారు, కానీ అది బీసీ కోటాలు ఇచ్చారు తప్ప కాపుల కోటాలు ఇవ్వలేదు. ఇది చాలా కాపుల్లోకి చాలా తీవ్రంగా వెళ్తుంది, ఇది వ్యతిరేకత వస్తుంది అని చెప్పా. ఇవాళ అంతే మెజారిటీ కాపులు వైసీపీకి దూరం అయిపోయారు. 2 ల్యాండ్ టైటిల్ యాక్ట్. దీనిని ఎప్పుడైనా సరే మనం ఒక యాక్ట్ తీసుకొచ్చాం, దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని అన్నప్పుడు ప్రతిపక్షాలు ఖచ్చితంగా దాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటుంది. మనం చేయాల్సిన పని ఏంటి? ఇమీడియట్గా ఒక తెలుగులో దాన్ని ప్రింట్ చేసి అఫీషియల్ కానీ పీడిఎఫ్ డాక్యుమెంట్ తెలుగులో ప్రింట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. సరే మీరు ఏదో అంటున్నారు కదా, మీ భయాలు ఎలాగ ఉన్నాయి కదా, ఏంటి మీ భయాలు అన్నీ చెప్పండి అని చెప్పి వాళ్ళ ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఏమన్నా ఉంటే సరే మారుస్తామని చెప్పాలి. మార్చకపోతే కనీసం మారుస్తామని చెప్పాలి. మీరు అది కూడా చేయలేదు.
ఇవన్నీ ఎవడ తీసుకెళ్ళి చేస్తారు జనంలోకి? కార్యకర్తలు. మీరు ఆ కార్యకర్తలు వదులుకున్నారు. ఓవరాల్గా మీ కార్యకర్తలే మీకు దెబ్బ కొట్టారు. తర్వాత రేట్లు. మీరు సంక్షేమం ఇస్తున్నప్పుడు రేట్లు పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం ఫ్రీ పథకాలు అమలు చేసినా ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరగకుండా ఎవడేం చేయలేడు. కానీ ఒక పక్క రేట్లు పెంచి వాళ్ళకి సంక్షేమం అందించుకున్న మిగతా వాళ్ళకి అందిస్తే వ్యతిరేకత వస్తుంది. అలాగే ఇళ్ల స్థలాలు స్కామ్లు. సో ఇళ్ల స్థలాలు ఎంపిక చేసినప్పుడు కింది స్థాయిలో చాలా భారీగా స్కామ్ జరిగింది. అది మీకు జగన్ గారికి తెలియకుండా ఏమి ఉండదులే. కానీ అప్పుడైనా దాన్ని సరిదిద్దుకునే పనులు ఏమీ చేయలేదు. మద్యం, ఇసుక. ఇప్పుడు జనాలు డబ్బులు పెట్టి కొనుక్కు తాగుతారు. ప్రతిపక్షాలు కూడా ఏమంటున్నాయి? మంచి మందు ఇవ్వండి, మంచి మందు ఇవ్వండి అంటున్నారు. ఇచ్చేస్తే పోయే కదా, ఇచ్చేయడమే. ఇప్పుడు ఎవడు మానేడు, ఎవడు తగ్గాడు? ఎవడో మానలేదు. పోనీ మద్యం షాపులను తగ్గించారా? ఇంతకు ముందు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇంకా యాక్చువల్గా చెప్పండి ఇంకా పెరిగాయి కూడా. ఓకేనా? కాబట్టి ఈ మద్యం పాలసీ అనేది అనవసరం. నిషేధిస్తే కంప్లీట్గా నిషేధించి పడదబ్బాలి. లేదంటే ప్రజలు వాళ్ళకి నచ్చిన మందు కొనుక్కుంటారు, వదిలేయాలి. వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళకి లేని బాధ మీకు మాకు ఎందుకు? ఎవరికి కావాలి? పై ఇంకో పక్కన రేట్లు పెంచారు. దాంతో నేను గతంలో చెప్పా, ఇంతకుముందు 500 సంపాదించుకుంటే 200 మందు తాగి 300 ఇంట్లో ఇచ్చేవారు. ఇప్పుడు మీరు రేట్లు పెంచడం వలన 300 మందు తాగి 200 ఇంట్లో ఇస్తున్నారు. ఇది ఆడవాళ్ళకు కూడా వ్యతిరేకత వస్తుంది అని కూడా చెప్పాను. మనం వినాం కదా. ఇసుక పెద్ద మ్యాటర్ ఏం కాదు, అది రేట్లు చెప్పాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అంటున్నారు. అది ఎంతవరకు సెక్స్? గతంలో కూడా ఉచిత ఇసుక అన్నారు కానీ ఆవిడకు ఉచితంగా వచ్చిందేం లేదు. ఇప్పుడు ఎంతవరకు వస్తారో చూద్దాం. అప్పులకు సంబంధించి పూర్తి సమాచారం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. గతంలో చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ ద్వారా ఎంత అప్పు చేశారు, ప్రభుత్వం ద్వారా ఎంత అప్పు చేశారు, ఇప్పుడు మీరెంత చేశారు, ఇది పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అగైన్ ఇది మళ్ళీ ప్రజలు తీసుకుంటే కార్యకర్తలు కావాలి. మీరు ఆ కార్యకర్తలను పక్కన పెట్టేశారు. పార్టీలో ఉండే అసమ్మతి. ఇప్పుడు పెద్దిరెడ్డికి రోజాకి పడిచి అవ్వదు. అక్కడ కూర్చోబెట్టి ఇద్దరిని మాట్లాడాలి. ఇక్కడ ఏంటంటే ఒకరినొకరు దింపుకుందామని చూస్తే ఇద్దరు పోయారు. ఇది ఒక సమస్య అయిపోయింది. తర్వాత జరిగిన ఓటింగ్ సర్వం చూస్తే అసలు రెడ్లు, క్రిస్టియన్లు, ముస్లింలు అసలు జగన్ కోటేయలేదు. అంటే రెడ్లలో కూడా వ్యతిరేకత. ఎందుకంటే చాలా సింపుల్. ఇప్పుడు తెలుగుదేశం అధికారులు వచ్చిన కమ్మోళ్ళు ఖచ్చితంగా బాగా సంపాదించుకుంటారు. సో రెడ్లు కూడా అదే ఆశతోటి ఉంటారు. ఒక కమ్మోడు ముఖ్యమంత్రి అయితే మిగతా కమ్మోళ్ళు సంపాదించుకుంటున్నారు, మన రెడ్డోడు ముఖ్యమంత్రి అయితే మనం కూడా సంపాదించుకుందాం అని చూస్తారు. మీరేమో ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు, మొత్తం మీరే సంపాదించుకున్నారు. క్రిస్టియన్లు, ముస్లింలు బీజేపీతో పొత్తుంది కాబట్టి తెలుగుదేశం కేర్ అనుకున్నారు. అయినా ముస్లింలు, క్రిస్టియన్లు భారీ ఎత్తున అవతల వైపు ఓట్లు వేశారు. ఇకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ విధానం తుప్పుబట్టిన కాలం చెల్లిన విధానం. ఇది అనవసరం. ఎందుకంటే ఇది కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ఎవడు అవునన్నా కాదనుకున్నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఓసీల అండర్లోనే ఉంటారు. ఓసీల డామినేషన్ ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ పార్టీలు, మీ కుటుంబాలే. ఇప్పుడు ఎస్సీలకి, బీసీలకి ఇన్నే సీట్లు ఇచ్చాం, అన్నే సీట్లు ఇచ్చాం అంటారు. ముఖ్యమంత్రి పదవి ఎవరికైనా ఉంది? జగన్మోహన్ రెడ్డి. ఆయనేమో రెడ్డి, ఓసీ. తెలుగుదేశం వరకు వస్తే చంద్రబాబు నాయుడు, కమ్మ. వీళ్ళిద్దరూ రెండు కూడా ఓసీలే కదా. సో ఓవరాల్గా ఈ 3 ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేవి ఓసీల అండర్లోనే ఉంటారు. సో అలాంటి ఓసీలని దూరం చేసుకునే విధానాలు కరెక్ట్ కావు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనే కాలం చెల్లిన తుప్పుబట్టిన విధానం పక్కన పెట్టండి. 2 అన్నిట్లోనూ 50% వాళ్ళకి ఇచ్చేసాం, 50% వాళ్ళకి ఇచ్చేసాం అంటే మరి ఓసీ సంగతి ఏంటి? వాళ్ళకి ఇవ్వలేదు కదా, వాళ్ళకి మండింది. దాంతో ఓసీలు అందరూ కన్సాలిడేట్ అయిపోయారు, దెబ్బ కొట్టారు. ఎస్, ఓట్ల పరంగా చూసుకుంటే ఓసీలు, బీసీలు, ఎస్టీలు వీళ్ళ ఓట్లు ఎక్కువే.
ఇప్పుడు కాపులు ఓట్లు ఉన్నాయి, నాకు తెలిసి 5.5 కోట్ల జనాభాలో 1,20,00,000 ఇంచుమించు కాపులు ఉన్నారు. బీసీలో ఒక 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఎస్సీలో 1 కోటి మంది ఎస్సీలు ఉంటారు. కానీ వీళ్ళ ముగ్గురు కలిస్తే అధికారం వస్తుంది. ఇప్పుడు కనీసం ఓసీలు బీసీలు కలిస్తే ఈజీగా అధికారం వస్తుంది. వాళ్ళు కలవట్లేదు ఎలాగను. అంటే ఓసీలు కాదు, కాపులు బీసీలు కలిస్తే వాళ్ళదే రాజ్యాధికారం వస్తుంది. కాపోడో లేకపోతే బీసీఓడో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. కానీ వాళ్ళిద్దరూ కలవట్లేదు కదా. సేమ్ ఈ ఒక్క లాజిక్ని పెట్టుకుని ఇంక ఓసీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అనే ఒక తుప్పు పట్టిన కాలం చెల్లిన విధానాన్ని మానేసుకుని ఎవరి డామినేషన్ ఉంటుంది వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, అంటే అంటే బీసీలకి ఎస్సీలకి కోపాలు వస్తే వచ్చేయచ్చు. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఓసీ కాదు, బీసీ కాదు, ఎస్సీ కాదు, బీసీ కాదు, ఎస్సీ కాదు, ఎస్టీ కూడా కాదు. జగన్ చంద్రబాబు నాయుడును వీళ్ళిద్దరూ ఒకరు రెడ్డి ఒకరికి అమ్మ, ఇద్దరు ఓసీలే కదా. సో వాళ్ళ డామినేషనే కదా నడుస్తుంది ఇక్కడ. అది లెక్క. సరే ఇప్పుడు పూర్తిగా చేయి దాటిపోయింది. మీ చేతిలో అవకాశం ఉన్నప్పుడు అది ఉపయోగించుకోక పార్టీని చేతులారా నాశనం చేసుకున్నారు. సరే ఇక్కడ నుంచైనా కొంచెం కార్యకర్తలని పట్టించుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో తెలుగుదేశంకి సంబంధించిన కొన్ని వివరాలు చెప్తాను, అది కూడా ఒకసారి చూద్దాం.